నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో 39,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రివర్గం. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులు మరింత చురుగ్గా పాల్గొనాలన్న చంద్రబాబు. కొంతమంది కార్యదర్శుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు మరో 2.1% పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడి. ఈ ఏడాది జనవరి నుంచే అమలుకు నిర్ణయం. గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకుంటామన్న హరీష్పై జూపల్లి మండిపాటు. 10 ఏళ్లలో నీళ్లు లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టారని విమర్శలు. మహిళా రిజర్వేషన్ బిల్లులకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ నిర్ణయం. దేశవ్యాప్త ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వాలకు సూచన. గగన్యాన్ ప్రాజెక్టులో కీలక మైలురాయిని అధిగమించిన ఇస్రో. రెండోసారి విజయవంతమైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. రేపు ఉదయానికి భూమిని చేరుకోనున్న ఆర్టెమిస్ 2 వ్యోమనౌక. పసిఫిక్ మహాసముద్రంలో దిగనున్న ఓరియన్ క్యాప్స్యూల్. ఇరాన్తో చర్చల కోసం పాక్ బయలుదేరిన జేడీ వాన్స్ బృందం. టెహ్రాన్ ప్రతినిధుల రాకపై ఇంకా తొలగని అనిశ్చితి. భేటీపై అనుమానాలు. కరుడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరమని సీఎం చంద్రబాబు అన్నారు. క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో డీమ్డ్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలని మంత్రివర్గ భేటీ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం దాదాపు 3 గంటల పాటు సాగింది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా వాటికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఎజెండా అంశాలు ముగిశాక మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అంశాలపై చర్చించారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు మంత్రులు బాధ్యతగా తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మంత్రి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి సంబంధించి 4 కార్యక్రమాల్లోనైనా పాల్గొనాలని సూచించారు. కూటమి ఎమ్మెల్యేలు ఇదే అనుసరించాలన్నారు. జలధారకు ఉపాధి హామీ నిధులు అనుసంధానం అయ్యేలా పనులు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకం కింద వీలైనన్ని ఎక్కువ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలన్నారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యాధుల నివారణకు కృషి చేసేలా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు కరుడుగట్టిన నేరస్తుడితో రాజకీయాలు ప్రమాదకరమని సీఎం చంద్రబాబు పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. క్రిమినల్తో రాజకీయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సూచించారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ప్రచారం చేసే క్రిమినల్ కుట్రలను మంత్రులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ తిప్పికొట్టాలని సూచించారు. ప్రజలకు వాస్తవాలు చెబుతూ వారిని చైతన్యపరచాలన్నారు. బెదిరింపు రాజకీయాలను ధీటుగా తిప్పికొట్టాలని ఆదేశించారు. అంతకుముందు కేబినెట్ ఎజెండా అంశాలకు సంబంధించి కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ప్రారంభమైన ఎజెండా తమకు రాలేదని సీఎం వద్ద మంత్రి మనోహర్ ప్రస్తావించారు. ఎజెండా ముందే వస్తే స్టడీ చేసుకుని కేబినెట్కు వచ్చే వీలు ఉండేదని అన్నారు. దీనిపై స్పందించిన సీఎం కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలు మరింత ఉపయోగపడాల్సింది పోయి రాను రాను మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని అధికారుల తీరును చంద్రబాబు తప్పుపట్టారు. గతంలో కార్యదర్శులు సబ్జెక్టుల్లో భాగస్వాములవుతూ చర్చల్లో ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డీమ్డ్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఎక్కువ ప్రమోట్ చేయాలని సీఎం ఆదేశించారు. 10 ఎకరాలకు తక్కువ కాకుండా నిబంధనలు పెట్టి నాణ్యత పెంచుతూ ఎక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో తక్కువ డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూన్ నాటికి పూర్తి చేసుకుని జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో విమాన సర్వీసును శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొత్త సర్వీసు ప్రతిరోజు విజయవాడ నుంచి ఉదయం 7:30కు బయలుదేరి హైదరాబాద్కు 8:40 చేరుతుందని తెలిపారు. ఈ నెల 17 నుంచి మరో సర్వీసును కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నడపనున్నట్లు చెప్పారు. త్వరలో దుబాయ్, వారణాసి, కొచ్చికి సర్వీసులను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. ఎయిర్పోర్ట్ వల్ల ఇవాళ సామాన్యుడు కూడా తక్కువ ధరలకే ఇవాళ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇంకా కొత్త సర్వీసెస్ రాబోతున్నాయి. రాబోయే కాలంలో షిరిడీకి కానీ, అలాగే వారణాసికి కానీ, ఇంకా ఆల్రెడీ బాంబే నడుస్తూ ఉంది. మిగతా ముఖ్యమైన నగరాలకి కనెక్టివిటీ కూడా రాబోతూ ఉంది. ఎలాగో మన కొత్తగా పోర్ట్స్ వస్తాయి. పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి, హైవేస్కి ఇవన్నీ కూడా కనెక్టివిటీ మనం చేయగలిగితే లాజిస్టిక్స్గా మనం చాలా అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు కరవు భత్యాన్ని 2.1% పెంచుతున్నట్టు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ పెంపుతో ప్రస్తుతం 50.7% ఉన్న డిఏ 52.8%కి చేరుతుందని మంత్రి వివరించారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు పెరిగిన డిఏను వరుసగా 3 నెలలు సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం పెంచిన డిఏతో ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రి వివరించారు. ఈ పెంపుతో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలన్నీ చెల్లించినట్టు అవుతుందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఆలోచన, అవగాహన లేక తెలంగాణకు తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేని చోట 10 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో నిర్మించే గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకొని తీరతామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను జూపల్లి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టు కాలువలకు ఇంకా అనుమతే రాలేదన్న జూపల్లి ఆ ప్రాజెక్టుపై ఇంకా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ యొక్క గొల్లపల్లి రిజర్వాయరు రైతుల కోసం, ప్రజల కోసం కాదు, కాసుల కోసం, కక్కుర్తి కోసం అని మాట్లాడాడు. అంటే మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా కాసుల కోసం, కక్కుర్తి కోసమేనా? మీరు కట్టిన రిజర్వాయర్స్ లేవా? ఇలా కాళేశ్వరంలో సుమారుగా 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టినరు. ఎందుకు మీరు గొల్లపల్లి రిజర్వాయర్ కట్టొద్దంటున్నారు? క్వశ్చన్. దీనికి గత బీఆర్ఎస్ పార్టీ జీవో ఇచ్చింది. దానిలో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. మరి మీరే ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరతానని నిన్న ప్రకటించిన మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి ఆ పార్టీ అధినేత కేసీఆర్తో భేటీ అయ్యారు. జీవన్ రెడ్డిని కేసీఆర్ ఇవాళ మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు జీవన్ రెడ్డి మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణలతో కలిసి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ వచ్చారు. ఈ భేటీలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక తేదీ, ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు రంగం సిద్ధమవుతోంది. ఇస్లామాబాద్లో జరిగే ఈ భేటీలో పాల్గొనే అమెరికా ప్రతినిధుల బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహించనున్నారు. ఇందుకోసం వాన్స్ వాషింగ్టన్ నుంచి ఇస్లామాబాద్ బయలుదేరారు. అటు ఇరాన్ మాత్రం తన ప్రతినిధుల బృందం వివరాలను ఇంకా గోప్యంగానే ఉంచింది. ఈ భేటీలో ఇరాన్ పాల్గొనడంపైన అనిశ్చితి కొనసాగుతోంది. ఈ చర్చల కోసం 10 మంది సభ్యులతో కూడిన ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు వస్తుందని పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ ఎక్స్ వేదికగా తొలుత ధృవీకరించారు. అయితే లెబనాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరపడం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దాడులను ఖండిస్తూ కొద్దిసేపటికే ఇరాన్ రాయబారి తన ప్రకటనను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. ఈ పరిస్థితుల్లో భేటీ జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్, లెబనాన్ మధ్య శాంతి చర్చలకు ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నా ఉద్రిక్తతలు తగ్గడం లేదు. లెబనాన్పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు ఉధృతంగా కొనసాగుతున్నాయి. గత రాత్రి నుంచి సైడాన్, నబాతియే సహా దక్షిణ లెబనాన్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు లెబనాన్ మీడియా పేర్కొంది. రాజధాని బీరూట్లోనూ డ్రోన్లతో ఇజ్రాయిల్ విరుచుకుపడింది. బీరూట్ దక్షిణ శివార్లలోని జనా ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ సైన్యం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో 2 కీలక ఆసుపత్రులు ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ పరిణామాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తీవ్రంగా స్పందించింది. ఆ 2 ఆసుపత్రుల్లో ప్రస్తుతం 450 మంది రోగులు అత్యవసర చికిత్స పొందుతున్నారని, వారిని తరలించడానికి వేరే ప్రత్యామ్నాయ వైద్య సదుపాయాలు లేవని WHO తెలిపింది. అటు ఇజ్రాయెల్కు దీటుగా హెజ్బొల్లా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ సైనికులు వారి స్థావరాలపై గత 24 గంటల్లో 50కి పైగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా ప్రకటించింది.
పశ్చిమాసియాలో అమల్లో ఉన్న 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైనట్లు తెలుస్తోంది. ఇరాన్ దాని అనుబంధ సంస్థలు తమ ప్రాంతాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు కువైట్ ఆరోపించింది. గత రాత్రి తమ కీలక సదుపాయాలను లక్ష్యంగా దాడులు జరిపినట్లు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ దాడుల్లో దెబ్బతిన్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ దాడులు ఎవరు చేశారనేది సౌదీ స్పష్టం చేయలేదు. హార్ముజ్ను ఇరాన్ మూసివేసిన వేళ ఎర్ర సముద్రం గుండా చమురు తరలించే ఈ పైప్లైన్ను లక్ష్యం చేసుకోవడం ప్రపంచ చమురు మార్కెట్ను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే కువైట్, సౌదీ అరేబియాపై దాడుల వెనుక తమ హస్తముందన్న వార్తలను ఇరాన్ ఖండించింది. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC స్పష్టం చేసింది. ఒకవేళ కువైట్, సౌదీలపై దాడులు నిజమైతే అది ఖచ్చితంగా అమెరికా లేదా ఇజ్రాయిల్ పనై ఉంటుందని ఇరాన్ ఆరోపించింది. పాక్లో జరిగే చర్చలకు విఘాతం కలిగించడానికే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించింది. పశ్చిమాసియాలో ఒకవైపు శాంతి చర్చలు జరుగుతోన్న వేళ పాకిస్తాన్, ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ను క్యాన్సర్ దేశంగా పేర్కొంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఖవాజా వ్యాఖ్యలు ఏమాత్రం సహించరానివని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ వినాశనాన్ని కోరుకోవడం అత్యంత దారుణమని ఎక్స్ వేదికగా మండిపడింది. ఇజ్రాయెల్ మానవాళికి ఒక ముప్పు అని ఖవాజా పేర్కొన్నారు. లెబనాన్లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని ఖవాజా ఆరోపించారు. ఇజ్రాయెల్ను నాశనం చేయాలన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన ఇజ్రాయెల్ ఏ ప్రభుత్వము ఇలాంటి వ్యాఖ్యలను సహించదని పేర్కొంది. ప్రధానంగా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నామని చెప్పుకునే దేశం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత హాస్యాస్పదమని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పాక్ అసలు రంగు బయటకొచ్చిందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఖవాజా వెనక్కి తగ్గారు. తాను చేసిన పోస్టును సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. అమెరికా నేవీకి చెందిన నిఘా డ్రోన్ MQ-4C ట్రిటాన్ హార్ముజ్ జలసంధిలో కనిపించకుండా పోయింది. అత్యవసర హెచ్చరిక చేసిన కాసేపటికే డ్రోన్ రాడార్ నుంచి అదృశ్యమైనట్లు ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధిలో సుమారు 3 గంటలు నిఘా నిర్వహించి ఇటలీలోని నావికా స్థావరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలిపింది. ఈ మానవరహిత డ్రోన్ ప్రమాదానికి గురైందా లేదా ఎవరైనా నేల కూల్చారా అన్న దానిపై స్పష్టత లేదు. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాలు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కో MQ-4C ట్రిటాన్ డ్రోన్ ధర $200 మిలియన్ ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో నిఘా కోసం అమెరికా సైన్యం ఈ డ్రోన్ను మోహరించినట్టు తెలిపింది. సాధారణ నిఘా డ్రోన్లతో పోలిస్తే ఈ డ్రోన్ ఎక్కువ సమయం గగనతలంలో ఉండి సేవలు అందించగలదని నిపుణులు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ అంతరిక్ష ప్రాజెక్టులో భాగంగా ఇస్రో మరో కీలక మైలురాయిని అధిగమించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో 2వ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టును శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. వ్యోమగాములు ప్రయాణించే క్రూ మాడ్యూల్ అంతరిక్షం నుంచి తిరిగి వచ్చే క్రమంలో సురక్షితంగా భూమిని చేరుకోవడంలో ఈ పారాచూట్ వ్యవస్థ కీలకం కానుంది. ఈ పరీక్షలో భాగంగా భారీ హెలికాప్టర్ ద్వారా క్రూ మాడ్యూల్ను నిర్దేశిత ఎత్తుకు తీసుకెళ్లి గాల్లో కుదిలారు. క్రూ మాడ్యూల్ వేగాన్ని క్రమంగా తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా ఏర్పాటు చేసిన పారాచూట్ల పనితీరును శాస్త్రవేత్తలు పరీక్షించారు. పారాచూట్ విఫలమైతే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మాడ్యూల్ సురక్షితంగా ల్యాండ్ అవుతుందా లేదా అనే అంశాలను విశ్లేషించారు. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు ఇస్రో బృందాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందించారు. వచ్చే ఏడాది జరగనున్న గగన్యాన్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఇది ఎంతో కీలకమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో మొదటి ఎయిర్ డ్రాప్ టెస్టును ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చుట్టూ విజయవంతంగా ప్రయాణించిన ఆర్టెమిస్ 2 వ్యోమనౌక రేపు భూమికి చేరుకోనుంది. 10 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో 4 వ్యోమగాములు అంతరిక్షంలో ఇప్పటి వరకు ఏ మానవుడు వెళ్లనంత దూరం వెళ్లి సరికొత్త రికార్డు సృష్టించారు. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ భూమి నుంచి గరిష్టంగా 4,06,771 కిలోమీటర్ల దూరం వెళ్ళింది. ఈ యాత్రలో వ్యోమగాములు గతంలో ఎన్నడూ నేరుగా చూడని చంద్రుడి అవతలి వైపు అందాలను వీక్షించారు. జాబిల్లికి సంబంధించి అద్భుతమైన చిత్రాలను కెమెరాలు, ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఆర్టెమిస్ 2 మిషన్ చివరి దశలో ఉంది. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో ఓరియన్ క్యాప్సూల్ గంటకు సుమారు 38,367 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలువల ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. వ్యోమనౌక వాతావరణంలోకి ప్రవేశించే కోణం 1 డిగ్రీ తేడా వచ్చినా వ్యోమగాములకు ప్రమాదం పొంచి ఉంటుందని నాసా అధికారులు తెలిపారు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ ల్యాండ్ కానుంది. వీరిని సురక్షితంగా తీసుకురావడానికి అమెరికా నౌకాదళానికి చెందిన USS జాన్ పి ముర్తా యుద్ధనౌక, హెలికాప్టర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట మరోసారి భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలతో సహా 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో పీఎల్జీఏ బెటాలియన్ డిప్యూటీ కమాండర్ కేశాలు సహా 11 మంది సభ్యులున్నారు. సుమారు 40 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వాటిలో AK-47 సహా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ క్యాడర్ మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో కూంబింగ్ పెరగడంతో వారు తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. లొంగిపోయిన వారిలో ఒక్కరు మాత్రమే తెలంగాణ వాసి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాసులని, అయినా వారికి పునరావాస ప్యాకేజీ అందిస్తున్నామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్య కార్డులు అందజేస్తామని డీజీపీ చెప్పారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో మరో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారులు యోగాసనాలు వేశారు. యోగాను ప్రోత్సహించేందుకు BNYS కోర్సుతో పాటు PG కోర్సులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యోగా, న్యాచురోపతి, హోమియోపతి వంటి ఆయుష్ విధానాలను బలోపేతం చేసి ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు మారుతున్న కాలంలో ఈ సెడెంటరీ లైఫే కానీ, ఫుడ్ హ్యాబిట్సే కానీ, ఇవన్నిటితో కూడా బాగా కొద్దిగా అడల్టరేటెడ్ ఫుడే కానీ, దీంతో కొద్దిగా శరీరము, ఆరోగ్యము నష్టపోతున్నది. జాగ్రత్తలు పడాలి. మనమందరం కూడా యోగాని ఒక పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ అనేది విశ్వసించాలి, నమ్మాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరందరూ కూడా ఓ హెల్తీ ఫ్యామిలీ లీడ్స్ టు హెల్తీ సొసైటీ హెల్తీ తెలంగాణ అనే భావన సంపూర్ణంగా ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు HIV సోకిన రక్తం ఎక్కించడంతో ఎయిడ్స్ బారిన పడిన యువతి బలవన మరణానికి పాల్పడింది. హైదరాబాద్ పోచారానికి చెందిన యువతికి మనోహర్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయం కాగా అతడికి, అతడి తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉన్నట్లు తర్వాత తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి మనోహర్తో పెళ్లికి నిరాకరించింది. అయినా మార్చి 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. అయినా యువతి పెళ్లికి నిరాకరించగా తనతో తెచ్చుకున్న HIV సోకిన రక్తాన్ని యువతికి ఇంజెక్ట్ చేశాడు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఇవాళ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే కేసులో మనోహర్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కడప జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లి చేసుకోలేదన్న కక్షతో పదునైన ఆయుధంతో యువతి గొంతు కోశాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతి మెడకు కండువా చుట్టి రక్తస్రావం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హుటాహుటిన కడప రిమ్స్కు తరలించారు. అయితే దారిలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు శ్రీనివాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అల్లుడు అత్తను కత్తితో నరికి చంపిన దారుణ ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో జరిగింది. NTR నగర్లో ఉంటున్న పుల్లయ్య, ఆయన భార్యకు తరచూ గొడవలు జరిగేవి. మద్యం తాగొద్దని ఎన్నిసార్లు చెప్పినా భర్త వినకపోవడం వల్ల 2 నెలల క్రితం పుల్లయ్య భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. పుల్లయ్య తరచూ అత్తింటికి వెళ్లి తమ భార్యను కాపురానికి పంపాలని ఒత్తిడి తెచ్చేవాడు. అందుకు అత్త మంగమ్మ ససేమిరా అనడంతో పుల్లయ్య కక్ష పెంచుకున్నాడు. ఉదయం మద్యం సేవించి మరోసారి అత్తింటికి వెళ్ళాడు. మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా పుల్లయ్య కత్తి తీసుకుని అత్తను విచక్షణారహితంగా నరికాడు. తీవ్ర రక్తస్రావంతో మంగమ్మ మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు రానున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్త కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి మరో 5 రోజుల సమయం ఉండగా ఆలోపు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల నాయకత్వాలకు దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రాల అధ్యక్షులతో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఢిల్లీలో సమావేశమై మహిళా రిజర్వేషన్లు సహా ఇతర అంశాలపై చర్చించారు. చట్టసభలతో పాటు అన్ని ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా ఇప్పటికే కేంద్రం చట్టం తీసుకొచ్చింది. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలు చేసేలా చట్టంలో సవరణలు చేసేందుకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికగానే మహిళా రిజర్వేషన్ అమలుకు కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారంపై ఇప్పటికే దాదాపు అన్ని పార్టీల నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాలోచనలు జరిపారు. అయితే 2026 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
అధికారానికి వస్తే ప్రతి మహిళకు 3,000 రూపాయల ఆర్థిక సాయం సహా పలు ప్రజాకర్షక పథకాలతో బంగాల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ మేరకు సంకల్ప పత్రం పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. బంగాల్లో పోలీసు బలగాలు సహా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయల భృతి అందజేస్తామని హామీ ఇచ్చారు. బంగాల్లో అందరికీ ఒకే చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే 7వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామన్న అమిత్ షా 6 నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. చొరబాటుదారులను గుర్తించి వారిని దేశం నుంచి తరిమేందుకు సరికొత్త విధానాన్ని అవలంబిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఇంట్లో నోట్ల కట్టలు వెలుగు చూసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గతంలో ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరగ్గా ఆ ఘటనలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించాలంటూ లోక్సభ స్పీకర్కు పలు పార్టీల నోటీసులు అందజేశాయి. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా త్రిసభ్య కమిటీని నియమించారు. త్రిసభ్య కమిటీ నివేదిక మేరకు పదవి నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు జస్టిస్ వర్మకు సూచించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు భవనంలో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్తో ఆయనతో ప్రమాణం చేయించారు. నితీష్ హిందీలో ప్రమాణం చేయగా ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత జయరాం రమేష్ తదితరులు హాజరయ్యారు. నితీష్ కుమార్ను రాజ్యసభకు ఎన్నుకోవడంతో బీహార్లో దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన ఆయన ప్రస్థానం ముగిసినట్లే అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న ఎన్డీఏ కూటమి బీహార్కు కొత్త సీఎంను ఎన్నుకోనుంది. ఈ మేరకు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని సీఎం పదవి వరించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనగణన 2027 తొలి దశలో ఇప్పటి వరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు స్వయంగా వివరాలను నమోదు చేసుకున్నట్లు భారత రిజిస్ట్రార్ జనరల్ ఆర్జీఐ తెలిపింది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పేర్కొంది. దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు వేగవంతమైన స్మార్ట్ పద్ధతిని ఎంచుకుంటున్నారని ఆర్జీఐ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొంది. ఈ డిజిటల్ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా పారదర్శకత పెరుగుతుందని వివరించింది. ఏప్రిల్ 1 నుంచి 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనగణన తొలి దశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పోర్టల్ అందుబాటులో ఉంది. ఈ దశలో ప్రజల ఇళ్ల స్థితిగతులు, ఇంట్లోని వారి పరిస్థితులు, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, చరాస్తుల వివరాలు సేకరిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో 3 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. గురువారం రాత్రి 8 గంటలకు బోరుబావిలో బాలుడు పడిపోగా అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ చిన్నారి సుమారు 70 అడుగుల లోతులో చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని పాలీ ప్రాంతానికి చెందిన ఒక బృందం తమ గొర్రెల మందతో కలిసి ఉజ్జయినికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడ్ నగర్కు వచ్చింది. స్థానికంగా తమ గొర్రెలను మేపుతుండగా 3 ఏళ్ల భగీరథ్ అనే చిన్నారి పొలంలో తెరిచి ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఇది గమనించిన చిన్నారి తల్లి కేకలు వేసింది. కుటుంబ సభ్యులు స్థానికులను అప్రమత్తం చేయగా వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక బృందం 6 జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. బోర్వెల్పై పెట్టిన రాయిని ఒక గొర్రె పడగొట్టిందని, బాలుడు లోపలికి తొంగి చూస్తుండగా అదుపు తప్పి అందులో పడినట్లు ఎస్పీ ప్రదీప్ శర్మ తెలిపారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే నెలలో భారత్ రానున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీతో భేటీ తర్వాత ఈ ప్రకటన చేశారు. 3 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన మిస్త్రీ శ్వేత సౌధంలో మార్కో రూబియోను కలిశారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, కీలక ఖనిజాలు, రక్షణ రంగం, క్వాడ్ కూటమి బలోపేతంపై చర్చించారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా భేటీలో పాల్గొన్నారు. తర్వాత ఎక్స్ వేదికగా స్పందించిన గోర్ రూబియోతో మిస్త్రీ సమావేశం ఎంతో నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. వచ్చే నెలలో రూబియో భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సెర్గియో పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో 39,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రివర్గం. ప్రభుత్వ కార్యక్రమాల్లో మంత్రులు మరింత చురుగ్గా పాల్గొనాలన్న చంద్రబాబు. కొంతమంది కార్యదర్శుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు మరో 2.1% పెంచుతున్నట్టు ప్రభుత్వం వెల్లడి. ఈ ఏడాది జనవరి నుంచే అమలుకు నిర్ణయం. గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకుంటామన్న హరీష్పై జూపల్లి మండిపాటు. 10 ఏళ్లలో నీళ్లు లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు కట్టారని విమర్శలు. మహిళా రిజర్వేషన్ బిల్లులకు విస్తృత ప్రచారం కల్పించాలని బీజేపీ నిర్ణయం.
దేశవ్యాప్త ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వాలకు సూచన. గగన్యాన్ ప్రాజెక్టులో కీలక మైలురాయిని అధిగమించిన ఇస్రో. రెండోసారి విజయవంతమైన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్. రేపు ఉదయానికి భూమిని చేరుకోనున్న ఆర్టెమిస్ 2 వ్యోమనౌక. పసిఫిక్ మహాసముద్రంలో దిగనున్న ఓరియన్ క్యాప్స్యూల్. ఇరాన్తో చర్చల కోసం పాక్ బయలుదేరిన జేడీ వాన్స్ బృందం. టెహ్రాన్ ప్రతినిధుల రాకపై ఇంకా తొలగని అనిశ్చితి. భేటీపై అనుమానాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.